హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 165వ భాగం. ఫాస్ట్గా మను దగ్గర నుండి వచ్చేసిన రామ్ డోర్స్ క్లోజ్ చేసుకుని కంటి నిండా నీళ్లతో గట్టిగా అరుస్తూ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. సారీ మను, ఐఎమ్ సారీ. నా మాటలు నిన్నెంత బాధ పెడుతున్నాయో నాకు తెలుసు. తల్లి లాంటి నిన్ను అడగడం కూడా తప్పే. కానీ నాకు తప్పట్లేదు. ఇంత కఠినంగా మాట్లాడితేనే నువ్వు నాకు దూరంగా ఉంటావు. ఇంకెక్కువ రోజులు కాదు, కేవలం 2 రోజులు, 2 రోజులు నీ నుండి నేను దూరంగా ఉంటే ఆ తర్వాత శాశ్వతంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇక జీవితంలో నీకు కానీ మా అన్నయ్యకి కానీ నా ముఖం కూడా చూపించాలనుకోవట్లేదు. ప్రతిక్షణం నీ కళ్ల ముందు తిరుగుతూ నిన్ను బాధ పెట్టే కంటే నేనే దూరంగా ఉంటే మీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అందుకే ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను. ఏం చేసినా నేనన్న మాటలకి నిష్కృతి లేదేమో అనుకుంటూ ఉంటే మానసికంగా అతను పడుతున్న బాధని కిటికీలో నుండి చూస్తున్న యశస్విని, ఎందుకు బావా ఇంత దారుణంగా మాట్లాడి నిన్ను నువ్వే దిగదార్చుకుంటున్నావు? నువ్వడిగిన ఒక్క మాటతో అక్క మనసులో నీ స్థానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీ చుట్టూ గిరిగీసుకుని కూర్చున్నావు. ఒకే ఒక్కసారి ఆ గీత దాటి బయటకు వచ్చి చూడు. మీ అన్నయ్య ఏంటో, వదినేంటో, నేనేంటో, నీ మీద నేను పెంచుకున్న ప్రేమేంటో అర్థమవుతుంది అనుకుంటూ కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది యశస్విని. వైశాలి వారం రోజులుగా ఊర్లో ఎక్కడా కనిపించట్లేదని తెలుసుకున్న వాళ్లంతా చెప్పడంతో తెలియకుండానే రాధలో కంగారు మొదలైంది. ఏమైంది వైశాలికి? వారం రోజుల నుండి అసలు బయటికి రాలేదా? ముందు అర్జెంటుగా తనని కలవాలి అనుకుంటూ గబగబా తన అడుగులని రాజేంద్ర ఇంటివైపు మళ్లించింది రాధ. కోటలా ఉన్న రాజేంద్ర బంగ్లాలోకి అడుగు పెడుతున్న ఆమె అడుగులు ఎదురుగా ధను రావడంతో ఒక్కసారిగా ఆగిపోయాయి. ఏంటి రాధ, ఎక్కడికి పరుగున వెళ్తున్నావు? ఇక్కడి దాకా వచ్చానంటే ఎక్కడికో అర్థం కాలేదా అని అడిగింది. పళ్ళు బిగబట్టి, అర్థమైందిలే, వచ్చింది నా ఇంటికే కదా. తెలిసి అడుగుతున్నావంటే నిన్నేమనుకోవాలి? నేనడిగింది ఏ పని మీద వచ్చావని. వైశాలి కోసం వచ్చానంటూ లోపలికెళ్లబోతుంటే చేత్తో తనకి అడ్డుగా నిలబడి వైశాలిని కలవడానికి వీల్లేదు అన్నాడు. కనుబొమ్మలు ముడేసి, ఎందుకంటే వైశుకి పెళ్లి నిశ్చయమైంది అనగానే షాక్గా, ఏంటి? చెప్పింది తెలుగులోనే, అర్థం కాలేదా? వైశుకి పెళ్లి కుదిరింది. ఒక్క క్షణం రాధకి మాట కూడా రాకపోతే, సరే ఒకసారి నేను తనని కలిసి వెళ్తాను. కుదరదు. ఎందుకంటే నువ్వు తనకి ఎలాంటి రాయబారాలు తెచ్చావో నేను అర్థం చేసుకోగలను. నోరు మూసుకొని బయటికి నడువు. రాయబారాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడాలని వచ్చావో దాని గురించే మాట్లాడుతున్నా. నోరు మూసుకొని బయటికి పో. ఇంతకీ ఈ పెళ్లి వైశుకి ఇష్టమేనా? ఇష్టం లేకుండానే పెళ్లి దాకా వచ్చిందా? పెళ్లి జరుగుతుందా? అయినా ఇవన్నీ నీకు అనవసరం. నేను తనని కలిసినంత మాత్రాన జరిగే నష్టమేంటి? ముందు అడ్డు తప్పుకో. నష్టమంటూ ఏం లేదు రాధా. నీలాంటి పనివాళ్లు మాలాంటి జమీందారులని కలవడం మా వియ్యుంకులకి ఇష్టం లేదు. వాళ్ల ముందు నీలాంటి దాంతో వైశు స్నేహం చేసిందని తెలిస్తే మాకు చిన్న చూపుగా ఉంటుంది. కాబట్టి నోరు మూసుకొని బయటికి నడువు అంటూ విస్తురుగా గేటు వేసేశాడు ధనుంజయ భూపతి. దాంతో గేటు బయటే బొమ్మలా నిలబడిపోయింది రాధ. మరోవైపు పాస్పోర్ట్, వీసా అన్నీ చెక్ చేసుకుని తన బ్యాగులో సర్దుకుంటున్నాడు రామ్. తను ఊరెళ్లడానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉండడంతో ఎవ్వరికీ తెలియకుండా తన బ్యాగ్స్ అన్ని ముందే సర్దిపెట్టుకున్నాడు. ఇక తనకు ఇక్కడికి వచ్చే ఆలోచన లేనందువల్ల వెళ్లే లాస్ట్ మూమెంట్లో తను లండన్ వెళ్తున్నట్లు అందరికీ చెప్పి వెళ్లిపోవాలన్నది తన ఆలోచన. తనకవసరమయ్యే ఆఫీస్ ఫైల్స్ అన్నీ చెక్ చేసుకుంటున్న టైంలో యశు డోర్ బయటే నిలబడి
వెళ్ళిపోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావా బావా? నువ్వు పొరపాటున కూడా ఇక్కడి నుండి వెళ్ళలేవు అంటున్నాడు. కానీ నువ్వేమో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావు. నేనే నీ విషయంలో ఫెయిల్ అయ్యానేమో. బావ నీతో నాటకమాడపని చెప్తే నేను నిన్ను నిజంగానే ప్రేమించాను. కానీ నా లవ్లో నిజాయితీ లేదేమో. అందుకే ఇంతవరకు నిన్ను కనీసం నా ప్రేమ కదిలించలేకపోయింది అనుకుంటూ కళ్ళు తుడుచుకుని బావా అని వినిపించిన యశు గొంతుకు గబగబా పాస్పోర్ట్ వీసా అన్నీ తీసి సెల్ఫ్లో పడేశాడు రామ్. ఏం చేస్తున్నావు బావా? ఏం లేదు, కంపెనీ ఫైల్స్ చెక్ చేస్తున్నాను. అయినా నువ్వేంటి ఈ టైంలో? ఏం లేదు బావా, బోర్ కొడుతుంది, అలా బయటికెళ్దామా? నైట్ టైం అలా బయటికెళ్ళడానికి ఇదేమీ సిటీ కాదు, పల్లెటూరు. నోరు మూసుకుని వెళ్ళి నిద్రపో. నాకు నిద్ర రావట్లేదు బావా. పోనీ నువ్వు పక్కనే ఉండి ఏమైనా కబుర్లు చెప్పవా అని మెలికలు తిరుగుతుంటే, కబుర్లు కాదే, కాళ్ళు విరగ్గొడతా, నోరు మూసుకుని పో. అది కాదు బావా, నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే నా మీద నీ ఫీలింగ్స్ మారుతాయేమో. ఫీలింగ్స్ ఏమో కానీ నువ్వు ఇంకొక క్షణం నాకిక్కడ ఉన్నా నీ కాళ్ళు మాత్రం గ్యారంటీగా విరుగుతాయి. నా వెంట తిరిగే పని నీకుండదు. అమ్మో వద్దులే, కాళ్ళు లేకపోతే నీ వెనక కుక్క పిల్లలా తిరగాలిగా, వెళ్తాను అని వెళ్తుంటే అమ్మయ్యా అనుకుని వెనక్కి తిరిగేలోపు పరుగున వచ్చి రామ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావా అంటూ పారిపోయింది యశస్విని. ఏయ్ నిన్ను అంటూ కొట్టబోయేంతలో మెరుపు తీగలా కనపడకుండా మాయమైపోయింది. బుగ్గ తుడుచుకుంటూ ఈ పిల్లకి రోజురోజుకి మరీ విసిగించేస్తుంది అనుకుంటూ మధ్యలోనే ఆపిన తన పనిని క్లియర్ చేసుకుంటున్నాడు. ఇంతలో తలుపు చప్పుడవడంతో విసుగ్గా మళ్లీ వచ్చింది. ఈసారి 4 తగిలించకుండా వదిలిపెట్టను అనుకుంటూ అసహనంగా వెనక్కి తిరిగిన రామ్కి తెల్లటి చీరని సింగిల్ ప్రిల్గా వేసి తలనిండా మల్లెపూలు పెట్టుకుని ఉన్న మనుని చూడగానే ఒక్క క్షణం షాక్తో ఫ్రీజ్ అయిపోయాడు రామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, వైషుకి పెళ్లి నిశ్చయమైందని రాధకి తెలిసింది కాబట్టి ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇక ఎక్కడేమో నాతో ఒక రాత్రి గడుపుతావా అంటూ అడిగిన ప్రశ్నకి అభి ఇచ్చిన సమాధానమేంటో తెలియదు కానీ మను మాత్రం అందంగా రెడీ అయి అతని కోసం ఆ రాత్రి గడపడానికి వచ్చేసింది. మరిప్పుడు ఏం జరుగుతుంది? అసలు రామ్ మనసులో అలాంటి ఆలోచనే లేదు. ఏదో తనని టెన్షన్ పెట్టడానికి అలా చెప్పాడు తప్పించి తన నా ఉద్దేశంతోనే చూడట్లేదు. మరి రామ్ ఈ సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? మను పరిస్థితి అయితే నిజంగానే పాపం అనిపిస్తుంది. తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. మరి మీకెలా ఉంది? స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.